రేవంత్ అండ్ సంగీత. లెట్స్ వెల్కమ్ దెమ్. లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించిన కొత్తగా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని. తెలుసా తెలుసా ప్రేమించాలని. ఇలా డాన్స్ ఆడావిడలో చెప్పడం మర్చిపోయాను మేడం, చాలా బాగున్నారు ఇవాళ. థ్యాంక్ యూ ప్రదీప్. మీరు చెప్తే ఏదో జెన్యున్ గా చెప్తున్నారు అలా అనిపిస్తుంది నాకు. మీరు ఎప్పుడు చెప్తారండి? మీ రష్మి నుంచి కళ్ళు తిప్తేనే కదా మేము అందరు కనిపిస్తాం మీకు. రేష్మి గారు చాలా అందంగా ఉన్నారని చెప్పి ఇందాక నాకు శేఖర్ మాస్టర్ చెప్పారు. ఇక్కడ గురుగారు సాయి తేజ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ టోస్ మీద ఇలా స్ప్లిట్ అయ్యారు కదా పడుకొని, అది ఒక స్క్వేర్ లాగా క్రియేట్ చేశారు, అది ఒకటి బాగుంది. అలాగే ఒకసారి ఇద్దరు పట్టుకొని వచ్చి ఇక్కడ స్లైడ్ అయి వచ్చారు, అది ఒకటి బాగుంది. తెలుసా తెలుసా ప్రేమించాలని
ఎక్కడ నాకు యాక్చువల్లీ పికప్ అయింది పాట అంటే రేవంత్ అది పట్టుకుని ఇక్కడ తిరిగాడు కదా, అలా ఏదో ఉంటుంది అనుకున్నాను. మళ్ళీ అక్కడ నుంచి ఆపి వాళ్ళ వేరే ట్రాక్ కి వెళ్ళిపోయారు అనమాట. ఫర్ మీ ఇట్ డిడ్ నాట్ వర్క్. సైతేజ్ టాలెంట్ ఏంటి వి ఆల్ నో. ప్లీజ్ వర్క్ హార్డర్, కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. సైతేజ్ నాకు బాగా నచ్చింది అంటే ఫస్ట్ రేవంత్ బెండ్ అయిన తర్వాత లెగ్ బ్యాక్ పెట్టాడు చూసావా, పెట్టినప్పుడు తిన వైలిన్ లాగా ప్లే చేసింది అదొకటి. తర్వాత అదే క్లాత్ పట్టుకొని ఇద్దరు ఒకరి మీద ఒకరు కూర్చొని కరెక్ట్ గా స్లైడ్ అయ్యి స్టెప్స్ దగ్గరికి వచ్చారు. ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది. అందరూ క్లాత్స్ పట్టుకొని చేశారు సార్, అద్దరిపోయింది. అది విజువల్ గా చాలా బాగుంది చూస్తానికి. అంటే నాకు అదే అది పట్టుకొని స్లైడ్ అయ్యారు కదా, అట్లా 2-3 చోట్ల నాకు సాయితేజ్ కనపడ్డాడు అంతే. మిగతా ఎక్కడ నాకు సాయితేజ్ కనపడలా. మళ్ళీ నేను చూడాలి సాయితేజ్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. జానీ మాస్టర్. బాయ్స్ మీరు ఒకసారి వెళ్ళండి. ఫస్ట్ ఓపెనింగ్ ఇవన్నీ చూడగానే చాలా బాగుంటది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే నువ్వు చూపించేది కొత్త కదా, నువ్వు ఎప్పుడు కొత్తగా అంటే డిఫరెంట్ గా డాన్స్ అన్ని చేస్తావు కాబట్టి అంత రీచ్ అవ్వలేదు. అంతేగాని మిగతాది ఓకే. బాయ్స్ అన్ని నాన్ సింగ్ చేశారు, అది ఎందుకు చేశారో ఏమో తెలియదు కానీ నువ్వు డిసప్పాయింట్ కాకు. కొత్తగా ట్రై చేసి నువ్వు తప్పలేదు. ఊపారు చూసావా పట్టుకొని అమ్మాయిని చేసుకుని, అలాంటి 4-5 చేసి ఉంటే సూపర్ గా ఉండేది. అండ్ ఆల్ ది బెస్ట్. రెడీ. సుధీర్ ఒక్కసారి కొంచెం అక్కడి నుంచి లేస్తారా? అక్కడ ఏ రాసుంది? ఇక్కడ మేడం అక్కడ ఏదో రాసుంది. ఇక్కడ ఆ డెన్ పేరు ఏంటది? ఇది సుసు. సుడిగాలి సుధీరా? అమ్మాయ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. నేను సుసు అంటే ఏదో అనుకున్నా. మీకు ఎప్పుడు అలాంటి అర్థాలే అర్థమవుతాయి. హాయ్ సుసు. ఇది అవసరంలా. సాకర్ అన్నా పదా అన్నా సుస్సు. పిల్లలు పిలుచుకుంటే పర్లా, మీరు సుస్సు అంటే ఎలా ఉంటది? ఏ బాగుంది ముద్దుగా సుస్సు. అక్కడేం పెట్టలేదా? పెట్టండి రాసా అని. రాసా సేరా పెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్లు. భయ్యా హలో, ఏంటి కొత్త ఐటమ్ మీద యాడ్ అయింది తొట్లో? భయ్యా వచ్చింది భయ్యా. ఏమిటి? అదే అర్థం కావట్లా. ఇదేమిటి? కరివేపాకు భయ్యా. ఏమిటిదే? అదే పువ్వు వస్తుందా కూడా. ఏమిటిది? ఏదో కాయ వచ్చింది భయ్యా. పువ్వు అనుకుంటే కాయ వచ్చిందేంటి భయ్యా? అంటే అవును పీకిసేవేంటి? ఏంటి భయ్యా కాయగా అలాగే అర్థం. నేను వెళ్ళిపోతానే, షో చేయను. ఏంటిది? నిజంగా నవ్వకూడదు, ఆ స్వేచ్ఛ కూడా లేదు నాకు. ఆయనే కదా మాస్టారు ఎపిసోడ్ ఏ లోపల పూలు వస్తాయి అన్నాడు. ఇప్పుడు కాయలు వస్తున్నాయి. కాయ కదా మాస్టర్, పండు తర్వాత పువ్వు అయ్యేది. ఏమిటి కాయ పండే పడుతుంది పువ్వు అవుద్దా? కాయలాగేస్తాడు భయ్యా. అయ్యో నేను ఏదైనా మొక్కలా లాగితే మొక్కలాగేస్తావు. మళ్ళీ ఇప్పుడు దీనికి కాయ ఎప్పుడు కాసిద్దు, అది పండు ఎప్పుడు వేయద్దు. ఓకే ఓకే. భయ్యా 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 అది వాడతారా మళ్ళీ? సారీ భయ్యా. ఏముంది భయ్యా, ఇంకో పెర్ఫార్మెన్స్ లో ఇంకో కాయ రాదా ఏంటి చెప్పు, నువ్వు టెన్షన్ పడకు. ఎప్పుడు పెడితే వస్తుందా కాయ? సార్ ఇప్పుడు ఫస్ట్ ఈ ఆకు సార్, లేటెస్ట్ గా ఈ ఆకు వచ్చింది సార్. సరే ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా సార్, ఇది ఉండాలి సార్ ఫస్ట్. ఇది కాడా? ఇగో సరే ఇగో సరేనా? ఇగో సుధీర్ పర్లేదు, ఇప్పుడు లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్ కి తీసుకొచ్చి. ఏం పర్లేదు, ఇప్పుడు చూడండి ఫ్రెష్ గా ఉంది. ఎటు నుంచి కావస్తే అటు నుంచి వస్తాయి, ఏం కావాలంటే. మొత్తం ఆకలి తెప్పేసావు. ఇప్పుడు ఆకి రావడానికి టైం పడుతుంది. వాటర్ పై నెక్స్ట్ కాయ మీరు లాగుతారా? నెక్స్ట్ ఇక పండే. ఊరుకోండి సదా గారు. కొల్లు సుధీర్, కొల్లు 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 కుళ్ళ. ఏమండి ఏమని అంటారు, ఒకటే చెట్టు ఒకటి జాంకాయ ఒకటి కరివేపాకు వస్తుందా? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ రోజా ఏమంటుంది వినండి